హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి బయింగ్ అండ్ సెల్లింగ్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో రేపటి లెవెల్స్ డిస్కస్ చేసుకునే ముందు ఇవాళ మార్కెట్ ఏమైంది, మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఎట్లా వర్క్ అయ్యాయి అనేది కూడా ఒకసారి క్లియర్గా చూద్దాము. నిఫ్టీ మనం ఏమనుకున్నాము, ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్, మేజర్ సపోర్ట్ అనుకున్నాము. ఇదే జోన్లో ఉంటే మనము ట్రేడ్ చేయము అనుకున్నాము. ఈ రెసిస్టెన్స్ నుంచి బ్రేక్ అయితే మనము అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం అనుకున్నాము. ఆర్ ఈ రెసిస్టెన్స్ నుంచి మనకి రిజెక్ట్ అయ్యే క్యాండిల్స్ మనకి రివర్సల్ క్యాండిల్ స్టిక్ కానీ రివర్సల్ ప్యాటర్న్స్ కానీ ఫామ్ అవుతున్నా కూడా మనము డౌన్ సైడ్కి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనుకున్నాము. ఇవాళ మంచి పాజిటివ్ ఓపెనింగ్ జరిగి క్లియర్గా మనకి రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఫాలో అయింది చూడండి. మళ్ళీ అదే రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి ఫామ్ అయింది. క్లోజింగ్ టైంలో కూడా అక్కడికి వెళ్ళి అక్కడే మళ్ళీ మనకి రివర్సల్ ప్యాటర్న్స్ అనేది ఫామ్ అయింది. సో క్లియర్గా ఇవాళ మన మార్కెట్లో సెల్లింగ్ ట్రేడ్స్ అనేవి దొరికాయి. సో రేపు మనము ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి అనేది మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మనము డైలీ అనాలిసిస్ గురించి పోస్ట్ చేస్తాము. అలానే మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ఏమైనా అన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లోనే మనము అప్డేట్ ఇస్తూ ఉంటాం. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే మీరు రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మనం ఆల్మోస్ట్ 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము టెలిగ్రామ్ ఛానల్లో. అలానే యూట్యూబ్లో వచ్చేసి నియర్ టు 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో నా వీడియోకి మీకు వాల్యూ క్రియేట్ అవుతుంది, అలానే అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లెట్స్ గో టు అనాలిసిస్. రేపు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ట్రేడ్ తీసుకోవాలి అనేది. సో ఇవాళ మనకి ఈ జోన్ అనేది చాలా మంచి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది కదా. సో ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తున్నాము. చూసాక నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25,450 వరకు మనం పెట్టుకుంటాము. ఈ 25,450 లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది అంటే ఫైనల్ టార్గెట్ మనము 25,520 540 లెవెల్ వరకు పెట్టుకుంటాం. ఫైన్ సార్, ఇక్కడ అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసిన మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాము అంటే ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్ కింద పెట్టుకుంటాం ఈ రెసిస్టెన్స్ కింద. సో ఇట్లా నేను చూస్తున్నా అప్ సైడ్ ట్రేడ్. మరి డౌన్ సైడ్ ట్రేడ్ మీరు ఎక్కడ చూస్తున్నాం సార్ అంటే డౌన్ సైడ్ ట్రేడ్ ఖచ్చితంగా ఈ 25,000 ఈ 180 175 లెవెల్ కింద బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్కి ట్రేడ్ ఆపర్చునిటీ అనేది చూస్తాను. ఇదే జోన్ అంటే 25,000 నుంచి 25,170 టు 350 జోన్లో కానీ మార్కెట్ ఉంది అంటే టోటల్గా నేను ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తాను. ఆర్ నాకు మార్కెట్ ఇక్కడికి వచ్చి 25,200 170 జోన్ సపోర్ట్ తీసుకుని నాకు మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నా కూడా నేను అప్ సైడ్ ట్రేడ్ ఆపర్చునిటీ అనేది చూస్తానండి. నాకు గుర్తుపెట్టుకోండి, రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ కానీ రివర్సల్ ప్యాటర్న్స్ కానీ నాకు ఫామ్ అవుతూ ఉండాలి. సో ఇవి నేను చూస్తున్నా నిఫ్టీ యొక్క బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ లెవెల్స్. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మీరు క్లియర్గా చూడండి, ఈ రెసిస్టెన్స్ పైనే మనకు ఓపెన్ అయ్యి అదే కన్సల్టేషన్ ఫేజ్లో ఉండిపోయి సపోర్ట్ దగ్గరకు వచ్చి చిన్న బౌన్స్ లాగా కనిపించింది. బట్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో మనకి మంచి మూమెంటం అనేది ఏం కనిపించలేదు. సో మరి మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి బ్యాంక్ నిఫ్టీలో అంటే క్లియర్గా చూడండి. నాకు ఈ లెవెల్ బ్రేక్ అయితేనే అంటే 59,670 ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మంచిగా మనము అప్ సైడ్ మూమెంటం అనేది చూడొచ్చు. అప్పటి వరకు మనము కన్సల్టేషన్లోనే చూస్తాము. మరి డౌన్ సైడ్ ట్రేడ్ మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చారంటే ఇవాల్టి లో బ్రేక్ అయితేనే మనము డౌన్ సైడ్ ట్రేడ్ అనేది చూడొచ్చు. అంటే మనకి 59,000 ఈ 200 250 లెవెల్ బ్రేక్ అయితే ఈజీ టు ఈజీ మనము 58,850 లెవెల్ వరకు మనము టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇవి నేను చూస్తున్న బయింగ్ అండ్ సెల్లింగ్ లెవెల్స్. ఇదే కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయింది అంటే నేను క్లియర్గా ట్రేడింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో అవాయిడ్ చేస్తున్నాను. ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే ఈజీ టు ఈజీ టార్గెట్ మనము 59,900 తర్వాత 60,000 వరకు కూడా మనము ప్లాన్ అనేది చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, లెవెల్స్ బ్రేక్ అయ్యి మనకి హై బ్రేక్ అయితే మాత్రమే మనము ట్రేడ్స్ అనేది తీసుకుంటాము. సో మనం నేను డిస్కస్ చేసుకున్నాము క్లియర్గా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కన్నా సెన్సెక్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనకి మంచి ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది, సపోర్ట్ నార్మల్గా సప్లై అండ్ డిమాండ్ జోన్స్ కనిపిస్తున్నాయి అని చెప్పి. ఇవాళ చూడండి క్లియర్గా మనం అనుకున్న ట్రెండ్ లైన్ దగ్గర కరెక్ట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది మనకు క్లియర్గా అక్కడి నుంచే బౌన్స్ అనేది వచ్చింది చూడండి. అంటే ఎంత బాగా సపోర్ట్ తీసుకుందో చూడండి. తీసుకుని ఈ లెవెల్ బ్రేక్ అవగానే ఇక్కడ వరకు టార్గెట్ అనుకున్నాము, క్లియర్గా బ్రేక్ అయిపోయింది. మనం అనుకున్న టార్గెట్ నుంచి
రిజెక్ట్ అయ్యి రివర్సల్ ప్యాటర్న్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి చిన్న కరెక్షన్ అనేది చూసాం, ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసి మళ్ళా మనం ఏ సపోర్ట్ జోన్ అనుకున్నామో అదే సపోర్ట్ జోన్ వరకు వచ్చి మనకి మంచిగా బుల్లిష్ ఎంగల్ఫింగ్ లాంటి ఫామ్ అయ్యి మన మార్కెట్ రివర్సల్స్ అనేది కూడా కనిపించింది. సో సింపుల్, ఏం లేదు, పర్ఫెక్ట్గా మనం డ్రా చేసుకున్న అనాలిసిస్ని కరెక్ట్గా ఫాలో అయింది. సో అట్లానే మనం రేపు మన మార్కెట్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో రేపు ఏ లెవెల్స్ మనం బ్రేక్ అయితే అప్ సైడ్కి డౌన్ సైడ్కి చూస్తాం అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. సో చాలామంది ఓటీఎంస్లో ట్రేడ్ చేసి మనీ అనేది లూజ్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్స్పైరీ డే రోజు మనకి ఎంత తక్కువ ట్రేడింగ్ చేస్తే అంత మంచిది. అందరూ ఎక్స్పైరీ రోజు తక్కువకు దొరికేస్తున్నాయి కదా ప్రీమియమ్స్ అని చెప్పి పెద్ద పెద్ద లాట్ సైజెస్కి వెళ్ళిపోతారు. ఐటీఎంస్కి వెళ్ళండి, తక్కువ లాట్ సైజ్తో చేయండి. ఇవాళ కానీ మీరు మీ క్యాపిటల్ని లూజ్ అయ్యారు అంటే మళ్ళీ మీరు ట్రేడ్ చేయలేరు. మన మార్కెట్ అనేది 365 డేస్ ఉంటుంది. రేపు ఎల్లుండి ఎప్పుడైనా ఉంటుంది. క్యాపిటల్ ఉంటేనే మనం ట్రేడింగ్ అనేది చేయగలం. ఒక్కసారి మన క్యాపిటల్ పోయింది అంటే మనము ట్రేడింగ్ అనేది చేయలేము. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే పూర్తిగా అవాయిడ్ అయినా చేయండి. ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ట్రేడింగ్ చేయండి. ఎక్స్పైరీ డేస్ ఎక్కువ లాట్ సైజెస్కి వెళ్ళి ఓటీఎంస్కి వెళ్ళకండి. ఎందుకంటే ఓటీఎంస్ అనేది ఎక్స్పైరీ డే రోజు మనకి 0 అనేది అయిపోతుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. రేపు మనము సెన్సెక్స్లో అప్ సైడ్ ట్రేడ్ నేను ఈ 82,000 ఈ 500 లెవెల్ ఉంది చూసారా, 500 లెవెల్, ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది. నేను అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూస్తున్నాను. సో చూసిన స్టాప్ లాస్ అనేది నేను ఇక్కడ 82,300 ఆ 350 వరకు స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాను. టార్గెట్ వచ్చేసి ఎక్కడ వరకు పెట్టుకుంటారు సార్ అంటే 82,000 ఈ 800 జోన్ వరకు పెట్టుకుంటాను. ఇది కూడా బ్రేక్ అయిపోయింది అంటే ఐ విల్ గో ఫర్ 83,000 అనమాట. సో రేపు కూడా సెన్సెక్స్లో మంచి మూవ్ వస్తుంది. లెవెల్స్ బ్రేక్ అయిందంటే క్లియర్గా వెయిట్ చేయండి. అలానే మరి సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే సపోర్ట్స్ వచ్చేసి మనకి 81,000 ఈ 900 జోన్ అనేది మనకి మంచి సపోర్ట్. ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ మనకి మార్కెట్ రివర్స్ అయినా కూడా మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాము. ఈ జోన్ బ్రేక్ అయిందంటే వి విల్ గో ఫర్ ఏ సెల్లింగ్ లెవెల్స్. మన టార్గెట్ వచ్చేసి 81,400 వరకు మనము టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. సో క్లియర్గా ఉంది, మనకి సెన్సెక్స్ కూడా చాలా జాగ్రత్తగా లెవెల్స్ బ్రేక్ అయితేనే మనము ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకుందాం. సో మీకు కానీ నా అనాలిసిస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. నిన్న వీడియోలో ఒక 5-6 కమెంట్స్ మాత్రమే వచ్చాయి ఇంట్రాడే స్టాక్స్ కావాలి అని. మనం అనుకున్నాం టార్గెట్ 20 to 30 కమెంట్స్ ఎప్పుడు వస్తాయి అప్పుడే మనము ఇంట్రాడే స్టాక్స్, స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అనేది మన డైలీ అనాలిసిస్లో మనము మెన్షన్ చేస్తామని. అవి వచ్చే వరకు విల్ వెయిట్. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మనం ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే వీఆర్ క్లోజ్ టు 1K సబ్స్క్రైబర్స్. అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్లియర్గా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్.